This gospel gives a whole gamut of how the Lord from childhood all the way to his crucifixion and burial and resurrection, he is narrated in such a beautiful way, like a movie in front of us. అయితే ప్రభువు మరి జననం నుంచి మరి ఆయన యొక్క జీవనము, ఆయన పరిచర్య, మరి అలాగే ఆయన శిలువ మీదకు వెళ్ళి మరి మరణించి తిరిగి లేచి ఆయన జీవితం అంతా కూడా మరి మనకి గ్రంథములో ఎంతో చక్కగా పొందుపరచబడి ఉన్నది. Before his birth, what happened between his mother and Elizabeth was vividly described in the book of Luke, Gospel according to Luke. అయితే ఈ లూకా సువార్తలో మరి ప్రభు జన్మించక మునుపు మరియకు అలాగే ఎలిజబెత్ కు మధ్య జరిగిన సంభాషణ అంతా కూడా చాలా చక్కగా వివరించబడి ఉన్నది. Then after he was born, he was taken to the synagogue when he was 38 days old. అయితే ఆయన జన్మించిన తర్వాత మరి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రభు 38 దినముల తర్వాత 38 దినముల తర్వాత సినగోగ్ జెరూసలేం యెరూషలేములో ఉన్నటువంటి సమాజ మందిరంలోకి కొనుపబడ్డారు ఆయన. There he met Simeon. మరి అక్కడ ఆయన సిమియోను చూశారు. When Simeon saw the little child, he said, "Oh Lord, you have shown me your salvation." అయితే ఆ సిమియోను మరి చంటి బిడ్డ అయినటువంటి ప్రభువును చూసినప్పుడు మరి నేను రక్షణను చూచాను, ఈయనే నా రక్షణ అని అన్నాడు. Then Anna gave a thankful prayer. మరి అక్కడ ఆనా మరి కృతజ్ఞత కూడితో ప్రార్థన చేసింది. She was widow when she was just 8 years old. మరి ఆమె విధవరాండ్లో ఉన్నది 8 సంవత్సరాలప్పుడు. Then she stayed in the presence of the Lord until her old age. మరి ఆమె మరి ప్రభు యొక్క సన్నిధిలో ఉంది ఆమె మరి ముసలుగా అయ్యేంత వరకు కూడా. Then the Lord was went to a synagogue when he was 12 years old. He read from Isaiah 55. మరి ప్రభు మరి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన మళ్ళీ సమాజ మందిరంకి వెళ్ళి యెషయా గ్రంథం 50వ అధ్యాయం చదివారు. And he said what purpose he came into this world. మరి అప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు మరి ఎందు నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. It is proven to be true even today after 2000 years of his advent. మరి ఆ విషయం జరిగిన 2000 సంవత్సరాల ఇవాళ కూడా అది నిజంగా ఉన్నది. And he came to save the sinners. ఆయన మరి పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. Well, he was there on the earth in his physical body for 3.5 years while teaching. మరి ఆయన శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు మరి 3.5 సంవత్సరాలను బోధిస్తున్నప్పుడు he spoke many things in the Gospel of Luke as we meditated. మరి లూకా సువార్తలో చెప్పిన విధంగా మరి ఎన్నో విషయాలు ఆయన బోధించినటువంటి మరి బోధన మనం వింటూ ఉన్నాం. How the people looked at him. మరి ఆయన చుట్టూ ఉన్నవారు why the people came to him. మరి ఏ విధంగా కొంతమంది ఆయన దగ్గరకు వస్తున్నారు. How he called his disciples. ఆయన ఏ విధంగా ఆయన శిష్యులను పిలుచుకున్నారు. How he dealt with each type of person we met with. మరి అనేక రకాల జనాలను ఏ విధంగా మరి ఆయన మరి వ్యవహరిస్తూ ఉన్నారు వారితో. That gives a lesson for us how to handle our life with other people in our life. మన మిగతా వారితో ఎటువంటి మరి ప్రవర్తన కలిగి ఉండాలి అనే విషయాన్ని మరి ఈ యొక్క బోధన ద్వారా మనం తెలుసుకుంటాం. We saw part 1 last week and also before that of chapter 11. మరి మొదటి 11వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మరి అంతకుముందు వారం మరి గత వారం కూడా చూసుకున్నాం. Today we are going to see this chapter 11 in 4 parts. మరి 11వ అధ్యాయం మనం 4 భాగాలుగా మనం చూసుకుందాం. First one is how the world perceived him to be what he is. మరి ముందుగా ఈ లోకము మరి ఆయన ఏ విధంగా చూస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. Second one is what is the purpose of our sight in the world where we live in. అయితే ఈ లోకంలో మనం ఉండగా మరి మన యొక్క మరి పరిస్థితి ఏమన్నది మనం తెలుసుకోవాలి. Third one is how the people who are confident to him criticized him what he and his disciples were doing. మరి మిగతా వారు మూడవదిగా మరి ఆయనను ఆయన శిష్యులను మరి ఎవరైతే విమర్శిస్తున్నారో వారి యొక్క ప్రవర్తన మనం ఎరిగి ఉండాలి. Then the Lord took umbrage of the justification of the world of their living in this world. అయితే ప్రభు మరి ఈ లోకంలో నివసించేవారు ఏ విధంగా వారి పనులు వ్యవహారాలు వాళ్ళకి మరి సరిగా కనిపిస్తున్న విషయాన్ని చెప్తున్నారు. So first one we see how a woman spoke about the Lord. మొదటగా మరి ఆ స్త్రీ మరి ప్రభు గురించి ఏం మాట్లాడుతూ మనం చూస్తున్నాము. Chapter 11 verse 27. మరి 11వ అధ్యాయం 27వ వచనం. And it came to pass as he spake these things, a certain woman of the company lifted up her voice and said unto him, Blessed is the womb that bore thee and breast that thou hast sucked. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. So what she must have seen in him we can't perceive.
మరి ఆమె ఆయనలో ఏం చూసిందని మనం ఒకటి సరిగ్గా చెప్పలేం కానీ As a woman, she knows the importance of a child. మరి ఆ స్త్రీగా మరి తల్లిగా మరి ఒక బిడ్డ యొక్క ప్రాముఖ్యత ఆమెకు తెలుసు. When she saw such a good boy who is walking amongst us, his mother must be blessed. అయితే ఈ మరి ప్రభువును చూసి మరి ఇంత మంచి వ్యక్తిని మరి చూడగా మరి ఈయనను మోసినటువంటి ఆ తల్లి ఎంతో ధన్యురాలు అని మరి తను అంటుంది. But the word of God said, one day you will have a dagger into your heart towards Mary, who was the mother of the Lord Jesus Christ. మరి ఒక వాక్యం అయితే మాత్రం మరి మరియతో మరి నీకు మరి లోకరక్షకుడు నీకు మరి నీ గర్భంలో జన్మించబోతున్నాడని చెప్పి ఉన్నాడు. No, there is a dagger going to be in your heart. That's what the word of God said to Mary. నీ హృదయం dagger అంటే కత్తి. నీ హృదయంలో కత్తి గుచ్చుకుంటుందని మరి దేని ఒక వాక్యం మరియకు వచ్చినట్టు. That was the Lord gave her foreboding news about her son suffering on the cross. మరి ప్రభు మరి మరియకు మరి తన కుమారుడు మరి శిలువ మీద మరి శ్రమ పొందుకుంటున్నాడు అనే విషయాన్ని తన ముందే చెప్పి ఉన్నాడు. Then she saw her son hanging on the cross. మరి ఆ తర్వాత ఆమె తన కుమారుడు మరి శిలువ మీద మరి మరణం పొందుకుంటున్నాడు. But the son, despite on the cross, gave comfort to her, saying that this is your son, take care, he will take care of you, and this is John, you take care of my mother. మరి ఆయన శిలువ మరణం పొందుకున్నప్పటికీ కూడా శిలువ మీద నుంచి మరి తన తల్లి పట్ల తను ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. మరి తన శిష్యులతో ఇదిగో ఈమెని తల్లి మరి ఆమెతో ఈమెని కుమారుడని మరి అప్పగించి ఉన్నాడు. Now the Catholic Church really appreciates his mother as the deity. మరి కేథలిక్ సంఘం అనేది మరి మరియని మరి దైవ సమానంగా చూస్తుంటారు. So what this woman spoke was true about the mother of Jesus. మరి ఈ యొక్క స్త్రీ మరి ప్రభు యొక్క తల్లి గురించి చెప్పిన మాట నిజము. But what did the Lord say? మరి ప్రభు ఏమంటున్నాడు? But he said, yeah, rather blessed are they that hear the word of God and keep it. మరి ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొన వారు మరి ధన్యులని చెప్పాను. Very important. మరి ఎంతో ప్రాముఖ్యమైనది. We have to listen to the voice of God in our life. మరి దేవుని స్వరాన్ని ఎప్పుడు వినడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. Because Romans chapter 10 it said, మరి రోమా పత్రిక 10వ అధ్యాయంలో చెప్పినట్టు, unless there is a preacher, how can people hear the name of the Lord? Unless there is a preacher. మరి వాక్యం బోధించేవారు లేకపోతే ఏ విధంగా మరి మనుషులు వాక్యం వింటారు? How does the preacher speak? He speaks by his mouth. మరి వాక్యం చెప్పేవాడు మరి చెప్పినప్పుడు ఆయన నోటి ద్వారా వాక్యం చెప్తారు. And how the people hear? They hear through their ears. మరి ఎవరైతే వింటున్నారో వాళ్ళ చెవుల ద్వారానే వింటారు కదా. That's what the word of God says. The Lord says to this woman. మరి దేవుని ప్రభు మరి యొక్క స్త్రీకి అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. Blessed are they that hear the word of God. మరి దేవుని వాక్యం విని దాన్ని గైకొన వారు మరి ధన్యులు. And keep it. That is very important. మరి వినట మాత్రమే కాక మనం దాన్ని ఆచరించాలి. In chapter 6 or 7 of Luke we saw how Lord described John the disciple, how the world perceives of him. మరి 6-7 అధ్యాయాలు మనం చూసాం. మరి ఆ యొక్క యోహాను శిష్యుడి గురించి ఈ లోకం ఏ విధంగా మరి ఆలోచిస్తున్న విషయాన్ని గమనించాం. What have you gone to see? Is it a reed in the wind? మరి ఏం చూడవెళ్ళితిరి? మీరు ఏం చూడవెళ్ళితిరి? గాలికి కదులుతున్న రెల్లునా? గాలికి కదులుతున్న రెల్లునా అని అడిగారు. So you have to see who the speaker is first. మరి ముందుగా మనం చూడాల్సింది ఎవరైతే దేవుని వాక్యం బోధిస్తున్నారో వాడిని మనం చూడాలి. The speaker who brings the word of God in all truth is the speaker you have to listen to. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే మరి సరిగా తీసుకొస్తారో అటువంటి వారి బోధన మనం వినాలి. Not their assumptions. మరి వారి యొక్క ఆలోచనలో వారి యొక్క ఊహారీతిగా, not their distortions. Not their distortions. మార్పు చెందడం చేయడం. వాడు మార్పులు చేసిన వాక్యం కాదు. It is the true word of God. That's what the Lord says is listen to the word and keep it. మరి అదే ప్రభు చెప్తున్నాడు, నిజమైన వాక్యము మరి ఆ యొక్క వాక్యాన్ని విని మీరు దాన్ని ఆచరించాలంటున్నారు. And the Lord continued, what have you gone to see John the Baptist, or you are like children in the market who listen to gossip. మరి ప్రభు చెప్తూ ఉన్నాడు, మరి బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులతో ఉన్నట్టుగా మరి అక్కడ ఉన్నటువంటి ఆ మార్కెట్ లో ఉన్నటువంటి జనుల్లాగా మరి వినకుండా ఉంటున్నారా లేదా వినేవారు ఉంటున్నారా అడుగుతున్నారు. You hear the instruments being played in the marketplace. మరి మార్కెట్ ప్లేస్ లో ఆ స్థలంలో ఆ సంతలో మరి వాద్యాలు మోగిస్తున్నప్పుడు ఆ యొక్క శబ్దం మీరు వినేవారుగా ఉన్నారు. We have to listen to the word of God. కానీ దేవుని యొక్క వాక్యం వినేవారుగా మీరు ఉంటున్నారా? That is where you have to go and worship the Lord. మరి అప్పుడే మనం దేవుని యొక్క మరి సన్నిధికి వెళ్ళి ఆయన మనం ఆరాధించవచ్చు. Whatever ministry he did, he always spoke the word of God. మరి ఆయన చేసిన పరిచయం అంతలో కూడా మరి దేవుని వాక్యాన్ని ఆయన మరి చెప్తూ ఉన్నారు. He also admonished who did not listen to the word of God. మరి దేవుని వాక్యం ఎవరైతే వినట్లేదో వాళ్ళని ఆయన గద్దించారు కూడా. Because this is the greatest
revival of the people who ignore the word of God, but when it is spoken, they become people, disciples to the Lord. మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నారో వాళ్ళు మరి ప్రభువు చెప్పినట్టు వాక్యాన్ని విని మరి ఆయన వెంబడించినటువంటి మరి శిష్యులుగా మారినట్టు మనం చూస్తున్నాం. I have one couple in Bellevue, Bethel, even today. మరి బోతల్లో ఒక మరి దంపతులు ఉన్నారు. Say they came from a hardcore city where a Hindu god is revered all the time. మరి వాళ్ళు ఒక పట్టణం నుంచి వచ్చారు. అక్కడ మరి హిందూ దేవతలు బాగా పూజించేటువంటి ప్రదేశం. And they had no other name heard in their lifetime. మరి వాళ్ళు మరి వేరే ఒక నామాన్ని కూడా వాళ్ళు జీవితకాలంలో ఎప్పుడు వినలేదు. But the sister, when she was watching the television, she heard the word of God. మరి ఆ దంపతుల్లో మరి ఎవరైతే మరి స్త్రీగా ఉన్నదో ఆవిడ మరి టీవీలో దేవుని వాక్యం వినింది. And she became born again. మరి ఆవిడ దేవుని తెలుసుకుంది. Now they are strong believers in the ISCF group in Bellevue. మరి వాళ్ళు ఇప్పుడైతే మరి ISCF లో మరి విశ్వాసులుగా ఉంటున్నారు. Listening to the word of God makes you change your life. దేవుని యొక్క వాక్యం కనుక మీరు విన్నట్లయితే అది మీ జీవితాన్ని మారుస్తుంది. That's why Lord was very particular, not me or my mother. It is the word of God which you have to adhere to. అందుకే ప్రభు ఇక్కడ ఆమెతో అంటున్నాడు, మరి నేను నా తల్లి కాదు, ఇక్కడ ప్రాముఖ్యమైనది వాక్యం, అది విని నువ్వు పాటించాలంటున్నారు. That's why Lord was very disappointed even at that time when the people did not listen to his words. అందుకని ప్రభు ఈ విషయంలో మరి ఎంతో చింతిస్తున్నాడు. ఆ రోజుల్లో ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా ఎంతో మంది వాక్యం వినకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. See verse 29. 29వ వచనం. And when the people were gathered thick together, he began to say, this is an evil generation. They seek a sign, and there shall no sign be given it, but the sign of Jonah the prophet. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగెను, ఈ తరం వారు దుష్టతరం వారు ఉండి సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గురించిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ వీరికి అనుకరింపబడదు. I spoke on the book of Jonah, life of Jonah, very detailed in this chapel many months ago. నేను కొన్ని నెలల క్రితం మరి యోనా గురించి మరి ఇక్కడ బోధించాను. He saw storms in his life. మరి యోనా తన జీవితంలో ఎన్నో తుఫానులు చూశాడు. He saw escape in his life. అలాగే మరి తప్పించుకోవడానికి మరి యోనా చూశాడు. And he was put in a fish belly. In his life he saw that. మరి ఆ యొక్క పెద్ద చేప కడుపులో మరి తాను మరి ఉన్నాడు. He was trying to run away from the presence of the Lord. దేవుని సన్నిధి నుంచి మరి ఆయన ఇచ్చినట్టు వాగ్దానం మరి పని నుంచి ఆయన పారిపోతూ ఉన్నాడు. So why Lord bring this example here into these people and say you are evil generation? మరి ఈ యొక్క ఉదాహరణ ప్రభు ఎందుకు తీసుకొస్తున్నాడు? వాళ్ళని పట్టుకొని మీరు మరి ఆ యొక్క దుష్టతరం వారని ఎందుకు అంటున్నాడు? He wanted to tell that you people are going to crucify me and I am going to be buried for 3 days underground. మరి అక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, మీరు నన్ను మరి సిలువ వేయబోతున్నారు, మరి సిలువ వేసి మరి నన్ను సమాధి చేయబోతున్నారు. As Jonah was in the belly of the fish. ఏ విధంగా అయితే యోనా మరి ఆ చేప కడుపులో ఉన్నాడో ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. It's very interesting if you look at the whole book of Jonah in the word of God. మరి ఈ యొక్క యోనా పుస్తకాన్ని మరి గ్రంథాన్ని మరి చూసినట్లయితే అది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. He ran away from Joppa. ఆయన జొప్పా నుంచి మరి పారిపోయాడు. Joppa is a coast city on the Mediterranean Sea near Israel. ఆ మధ్యధరా సముద్రం దగ్గర మరి ఆ జొప్పా అనేది ఎంతో మరి గొప్ప పట్టణంగా ఉన్నది. So he took a ship and ran away. మరి అక్కడ ఒక ఓడను తీసుకొని మరి పారిపోయాడు. He wanted to go to Spain. మరి అక్కడ నుంచి స్పెయిన్ వెళ్ళిపోవాలనుకున్నాడు ఆయన. But the Lord created a storm in between. మరి ప్రభు అయితే మరి అక్కడ మధ్యలోనే మరి తుఫాను మరి కలిగించి, because Lord was thinking of not Jonah but he was thinking the people of Nineveh. అయితే ప్రభు అక్కడ యోనా గురించి ఆలోచించట్లేదు కానీ ఆయన మరి నినవే పట్టణంలో ఉన్న జనుల గురించి ఆలోచిస్తున్నాడు. He wanted some reformation in the people of Nineveh. మరి ఆ నినవే పట్టణంలో ఉన్న జనులు మరి మార్పును పొందాలని ప్రభు అనుకుంటున్నాడు. He found that Jonah was the only person capable of giving the word to the Nineveh people that they may change. మరి ప్రభు మరి యోనాని మాత్రమే ఆ యొక్క వాక్యం వాళ్ళకి అందించడానికి సరైన వ్యక్తిగా అనుకుంటున్నాడు. So the sheep's people thought they were going to perish. మరి అక్కడ ఉన్నటువంటి మనుషులైతే ఓడలో ఉన్న వాళ్ళు షిప్ ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారు మనుషులైతే మాత్రం వాళ్ళు నశించిపోతారని వాళ్ళు అనుకున్నారు. So they took lots and found Jonah's name as a culprit. మరి వాళ్ళు మరి అక్కడ చీట్లు వేసినప్పుడు మరి ఆ చీట్ల నుంచి చీటి తీసినప్పుడు యోనా పేరు రాగా ఆ యోనా వల్లనే ఇదంతా జరుగుతుందో వాళ్ళు అనుకున్నారు. So they threw him into the water. మరి వాళ్ళైతే మరి ఆయనని మరి యొక్క నీళ్ళలో పడివేశారు. They see how foolish they were, that by throwing one person how can the storm stop?
మరి వాళ్ళు అనుకున్నారు ఒక మనిషిని తోసేస్తే మరి యొక్క తుఫాన్ ఆగిపోతుంది వాళ్ళు అనుకున్నారు. But when God is present, అయితే దేవుడు అక్కడ ఉండగా impossible things can be possible. మరి అసాధ్యమైనవి కూడా జరుగుతుంటాయి. Then a storm suddenly stopped. మరి అక్కడ ఉన్న తుఫాను మరి ఆగిపోయింది. So Lord sent a fish to eat, to swallow Jonah. మరి ప్రభు ఒక పెద్ద చేపను పంపించి ఉన్నారు ఆ యొక్క యోనాను మరి మింగడానికి. He stayed there 3 days and 3 nights. మరి చేప కడుపులో ఆయన 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నట్టుగా మనం Then he repented. మరి అక్కడ ఆయన మరి పశ్చాత్తాపడ్డాడు. Then he walked maybe for 6 days of walk to Nineveh from the same place called Joppa. మరి ఆ తర్వాత ఆయన బయటపడి మరి అక్కడ నుంచి 6 రోజులు మరి నడిచి మరి ఆ జొప్పా ప్రాంతం వెళ్ళాడు. Read the book of Jonah. It is very vivid in describing Lord's mercy in the whole book. మరి ఒకసారి మీరు యోనా పుస్తకాన్ని చదవండి. దేవుని యొక్క మరి కరుణ గురించి ఎంతో వివరంగా మనకు అక్కడ మరి చెప్పబడి ఉన్నది. He says, if you don't listen to my voice, the people of this generation will raise up in judgment towards you in the word of God. అక్కడ ఏమన్నాడంటే మీరు కనుక నా స్వరం వినకపోతే నా వాక్యం వినకపోతే మీరందరూ కూడా మరి తీర్పులోకి తీసుకుని రాబడతారని చెప్తున్నాడు. Who will judge them? The people of Nineveh. మరి ఎవరు వాళ్ళని మరి తీర్పు తీరుస్తారు? మరి ఆ యొక్క నినవే పట్టణంలోని జనులు. The men of Nineveh, verse 32, shall rise up in the judgment with his generation and shall condemn, for they repented at the preaching of Jonah, and behold, a greater than Jonah is here. నినవే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయదు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. We need a preacher like Jonah. మనకి యోనాలా మరి ప్రకటించేటువంటి వ్యక్తి కావాలి. We have to realize that we need a preacher like Jonah because of our destruction, our ultimate destruction of our lives. మరి మన జీవితం నాశనానికి వెళ్తుంది కనుక కాబట్టి యోనా వంటి మరి ఆ యొక్క బోధకుడు కావాలి. Jonah did for only one group of people. మరి యోనా అయితే ఆ నినవేలో ఉన్న జనులకు మాత్రమే బోధించాడు. But Christ became a savior of the world. కానీ క్రీస్తు మరి ప్రపంచం అందరికీ కూడా ఆయన రక్షకుడుగా ఉన్నాడు. The word of God is his teaching for us. మరి దేవుని యొక్క వాక్యమే ఆయన మనకు బోధించి ఉన్నాడు. We have to hear the word మన వాక్యం వినాలి and keep it. వాక్యం వినిన వాక్యం. That's what the Lord's lesson today is from the book of Luke. మరి లూకా సువార్త నుంచి ప్రభు ఇచ్చినటువంటి సందేశం మనకు అదే. When the woman said your mother is really appreciated, he said no, the word of God is more appreciated because that changes the people's lives. మరి అక్కడ ఉన్న స్త్రీ మరి నీ తల్లి ధన్యురాలని చెప్పినప్పుడు ప్రభు కాదు వాక్యం ఎవరైతే విని దాన్ని ఆచరిస్తారో వారు ధన్యులని మరి ప్రభు చెప్తున్నారు. So that is the first thing we have to learn in the book of Gospel according to Luke. That word of God is very important in our lives. మొట్టమొదటిగా మనం లూకా సువార్తను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది, అది మన జీవితం ఎంతో ముఖ్యమైనది. Second is the eye of your body. రెండోదిగా మరి నీ దేహము, నీ యొక్క దేహం నాకు కన్ను వెలుగు, నీ దేహం కన్ను వెలుగై ఉన్నది. So if you are blind, you don't see anything in the world. నువ్వు ఒకవేళ గుడ్డివాడు అయితే ఈ లోకంలో నువ్వు దేన్ని చూడలేవు. There is an interesting story, true story happened in Lebanon. మరి లెబనాన్ లో ఒక నిజమైన కథ అయితే ఒకటి జరిగి ఉన్నది. There was this Jewish soldier who was doing a very able-bodied man. He was planning something and some disaster happened and bomb broke up and he became blind totally. అయితే ఈ యొక్క లెబనాన్ లో ఉన్నటువంటి మరి ఆ యొక్క యూదుడు మరి సోల్జర్ గా ఉన్నాడు. ఆయన మరి బాంబు పడటం వల్ల ఆయన యొక్క కళ్ళు మరి పోయి మరి అంధుడైపోయి ఉన్నాడు. And this Mossad, secret police of Israel was planning to eliminate some of the people from Lebanon who were trying to destroy Israel. మరి ఇజ్రాయెల్ మరి అక్కడ ఉన్నటువంటి లెబనాన్ లో కొంతమందిని మరి చంపాలని, ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం ఉంది కనుక వాళ్ళని చంపాలని యోచిస్తున్నప్పుడు it was not possible for anybody to go and eliminate those people because they were always spies around. మరి అది అంత సులభమైన విషయం కాదు, ఎందుకంటే మరి అక్కడ గూఢచారులు కూడా ఉంటూ ఉన్నారు. So they used this blind man. మరి ఈ యొక్క అంధుడిని వాడుకున్నారు వాళ్ళు. They said you go to Lebanon and sit in a corner. మరి నువ్వు లెబనాన్కి వెళ్ళి ఆ యొక్క ఒక మూల కూర్చో and start playing violin. మరి అక్కడ కూర్చొని నువ్వు వయలిన్ వాయిస్తా ఉండు. That's all. అంతే. So what this man was doing was observe through his blind eyes what are the sounds going around in that area, how they change when somebody comes and goes away.
ఆ యొక్క మరి అందరూ చేయవలసిన పని ఏంటంటే ఆ యొక్క ప్రదేశంలో కూర్చొని మరి అక్కడ శబ్దములన్నీ వింటూ మరి ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఈ విషయాలను గమనిస్తూ ఉండాలి. These four people usually come and sit in a restaurant. మరి ఇక్కడ అన్నట్టు నలుగురు జనులు అయితే మరి సహజంగా అక్కడ ఉన్నటువంటి మరి ఒక రెస్టారెంట్ whom Israel wanted to eliminate. మరి వాళ్ళని మాత్రం మరి ఇజ్రాయెల్ వాళ్ళని చంపాలని చూస్తుంది. So this fellow sit in a corner directly opposite to that restaurant. మరి ఈ వ్యక్తి మరి ఆ రెస్టారెంట్ కి ఎదురుగా కూర్చొని ఉన్నాడు. Then these people changed his violin case with some laser equipment. మరి ఆ యొక్క ఆ వయలిన్ మరి వాయిద్యాన్ని మరి ఒక లేజర్ ఉన్న కేస్ ఆ వైలెన్ లో ఉన్నటువంటి కేసుని లేజర్ ద్వారా వాళ్ళు కొన్ని మార్పులు చేశారు. సో దట్ లేజర్ పాయింట్స్ అవుట్ టు దట్ రెస్టారెంట్. మరి ఆ లేజర్ ఆ రెస్టారెంట్ కి మరి సూచిస్తుంటుంది. And when the drone comes it will see the light and shoot those four people. మరి ఆ డ్రోన్ కిందకు వచ్చి ఆ యొక్క మరి ఆ లేజర్ మరి దేన్నైతే సూచిస్తుందో అది కనుగొన్నప్పుడు వాళ్ళు మరి that's all he had to do. We had to just focus the laser in the right time. మరి అతను చేయవలసింది ఏంటంటే ఆ శబ్దాన్ని బట్టి ఆ లేజర్ ను మరి సరిగ్గా ఆయన సూచించాలి. But basically if he was a person with eyes, ఒకవేళ అతను కళ్ళు కనుక ఉండుంటే he would have been more effective in making this possible. అది ఇంకా చక్కగా మరి సాధ్యమయ్యేలాగా అతను చేయగలిగేవాడు. Anyway they did that and they succeeded in whatever they were doing. మరి అలా చేస్తుంటే మరి ఏదైతే వాళ్ళు మరి యోచిస్తున్నారో అది మరి మరి సఫలపరుచుకునేవాడు. Because he lost his eyes he became handicapped. మరి కళ్ళు లేవు కాబట్టి ఆయన మరి అంధుడైపోయి ఉన్నాడు. The Lord says light of the body is the eye. మరి ప్రభు అంటున్నాడు మరి నీ యొక్క శరీరానికి మరి వెలుగు వచ్చేసి నీ కళ్ళే. There is full light in your body when you have eyes to look at. నీ యొక్క మరి కన్నులు చూడగలిగితేనే కదా నువ్వు నీ శరీరానికి సమస్త దేహానికి వెలుగు ఉంటుంది. We have to use these eyes for the perfection of our walking in the right way. మరి ఈ కన్నులు మనం ఎలా ఉపయోగించుకోవాలంటే దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి నడవడానికి ఉపయోగించుకోవాలి. 119 Psalm 105 says, మరి కీర్తనలో 119:105 ఏం చెప్తుంది? Your light is a lamp unto my feet and your word is a lamp unto my feet and a light unto my path. మరి నీ యొక్క వాక్యము నా పాదములకు దీపము వెలుగై ఉన్నది. Unless you read the word you cannot see where you are going. నువ్వు మరి దేవుని వాక్యాన్ని చదివితే తప్ప మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు. You listen to the word of God. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. Look at the place where you are going through the word of God. మరి ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి ఎటు వెళ్తున్నావు నువ్వు గమనించుకోవాలి. This is what the Lord was teaching them and it is appropriate for all of us today even. మరి ప్రభు అక్కడ వాళ్ళతో చెప్తున్న మాటలు ఇవే, ఇది మనకు కూడా ఇవాళ కూడా వర్తిస్తుంది. So the body has to use whatever gifts Lord had given toward the purpose of proclaiming his gospel wherever it is possible. ఈ శరీరానికి ప్రభు మరి ఎటువంటి బహుమానాలు ఇచ్చి ఉన్నాడో అవన్నీ కూడా మరి దేవుని యొక్క వాక్యము మరి సువార్త ప్రకటన చేయడానికి మనం ఉపయోగించాలి. Really eyes are the gift of God. మరి వాస్తవంగా అయితే మరి మన కన్నులు అనేవి మరి దేవుని యొక్క Without eyes we cannot walk on our own. మరి కన్నులు లేకుండా మనంతట మనం నడవలేం కదా. Without eyes we cannot function anything. మరి కళ్ళు లేకుండా మనం ఏ విషయం కూడా మనం చేయలేము. Some extraordinary things happened like this blind man who was in Lebanon, but otherwise blind people are really unable to move anywhere. మరి ఎక్కడో ఒక చోట మరి ఇలాంటి అద్భుతంగా ఈ యొక్క లెబనాన్ లో ఉన్న వ్యక్తుల కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ సహజంగా అయితే మరి గుడ్డివారు మరి ఏమి చేయడానికి. John 9 Lord healed a blind man. మరి యోహాను సువార్త 9లో అయితే ప్రభు చెప్పినట్టు ఆయన ఒక గుడ్డివాడిని స్వస్థపరిచాడు. He changed his life in totality. మరి ఆయనకు అతను మరి స్వస్థపరచబడిన తర్వాత అతని జీవితం సంపూర్ణంగా మారిపోయింది. Lord must heal our blindness towards our spiritual things. మరి అదే విధంగా మా ప్రభు మనం మరి ఆత్మీయంగా మనం ఏ విషయాలైతే గుడ్డితనం కలిగి చేసుకుని ఉన్నామో. Third one is the assessment of people how the Lord was behaving personally in the world. మరి ప్రభు మరి మూడవదిగా మరి తమ ఆలోచనలు బట్టి ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళ గురించి ప్రభు మరి ఏ విధంగా చెప్తున్నాడో మనం చూసుకుందాం. 37th verse. 37. As he spoke, a certain Pharisee besought him to dine with him, and he went in and sat down to eat. And when the Pharisee saw it, he marveled that he had not first washed before dinner. ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనం చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండను. ఆయన భోజనంకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. That is the physical judgment of the people of a holy God. మరి ప్రభుని భౌతికంగా చూసి మరి ఏ విధంగా వీళ్ళందరూ ఆలోచిస్తున్నారనే దానికి ఒక ఉదాహరణ ఇది. So he said, why you did not wash before you eat? That is our ritual.
అయితే ఆయన అంటూ ఉన్నాడు, మరి నువ్వు తినే ముందు మరి నువ్వు మరి పరిశుభ్రపరచుకోవాలి కదా, ఎందుకు చేయలేదని మరి ఆలోచిస్తున్నాడు ఆయన. And Lord gave a spiritual understanding for that. మరి ప్రభు దానికి ఆత్మీయంగా మరి ఒక వివరణిస్తున్నారు. He said, whatever you are talking, whatever comes in from your heart, you should be careful. అయితే ప్రభు ఇలా అంటున్నాడు, మీరు హృదయం నుంచి ఏదైతే బయటకు వస్తుందో దాని గురించి మీరు ఆలోచించి ఉండాలి. So verse 41, 41, you but rather give alms to such things as you have, and behold, all things be clean unto you. But woe unto you, Pharisees, for ye tithe mint and rue and all manner of herbs, and pass over judgment and the love of God. These ought you have done, and not left the other undone. 41వ వచనం చూస్తున్నాం. కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా ఉండును. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠంలోను సంత వీధులలో వందనములు కోరుచున్నారు. That shows their evil heart. What Lord was bringing up from their thoughts. మరి వాళ్ళ యొక్క దుష్టమైనటువంటి హృదయము మరి ఈ విధంగా కనబరుస్తున్నది. Whatever is going in will not harm you. మరి అక్కడ ఏదైతే మరి జరుగుతుందో అది మిమ్మల్ని వెళ్తుందో అది మిమ్మల్ని బాధించదు, కానీ whatever comes out of you, you hurt other people. మరి నీ యొక్క హృదయం నుంచి ఏదైతే బయటకు వస్తుందో అదే మరి మనుషుల్ని. Two types of talks we saw today. మరి 2 రకాల మరి సంభాషణ మనం చూసాం. Hear the word of God when it is spoken and keep it. మరి దేవుని యొక్క వాక్యం మీరు విన్నప్పుడు అది మీరు విని మరి దాన్ని మీరు ఆచరించాలి. From the same mouth you bring out evil things that harms people. మరి అదే మరి ఆ నోటితోనే మీరు విన్న మీరు ఆ నోటితో మరి చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు. So Lord says, be watchful what you speak. మరి ప్రభు అంటున్నాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు మరి సరి చూసుకుంటున్నాడు. If you speak the word of God, people will be edified. నువ్వు దేవుని వాక్యం మాట్లాడితే మరి అది మిగతా వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. But if you bring from your evil heart things, people would get hurt. ఒకవేళ అదే మరి నీ దుష్ట హృదయంతో కనుక నువ్వు మాటలు చెప్తే మనుషులను నువ్వు మరి బాధించేవాడు. It's a very delicate handling of people in our life. మరి మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనం ఏ విధంగా వ్యవహరిస్తామో చాలా మరి సున్నితమైన విషయంగా ఉంటుంది. We may think we are right all the time. మనం అనుకుంటాము మనం అన్ని విషయాల్లో మనం సరిగ్గా ఉన్నాం అనుకుంటాము. When I was teaching to Chicago group, one of the brothers asked me, how do I respond when I find somebody is telling wrong things in his life? అయితే చికాగోలో నేను బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు అందులో ఒక ఆయన అడుగుతున్నాడు, మరి ఎవరైనా ఒకతను తప్పు చేస్తున్నప్పుడు ఉంటే అతనికి మరి ఏ విధంగా మరి చెప్పాలి అని అంటున్నాడు. I told him, don't criticize, but talk to him through the word of God. అయితే నేను అతనితో అన్నాను, అతను నువ్వు విమర్శించొద్దు కానీ మరి దేవుని వాక్యానుసారంగా నువ్వు మాట్లాడు. Anything you follow with the word of God will be always appreciable. ఎప్పుడైనా కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి నువ్వు కనుక మాట్లాడితే అది ఎప్పుడు కూడా మరి చాలా మంచిదై ఉంటుంది. This is the Lord's way of teaching through the gospel according to Luke. మరి దేవుని యొక్క ప్రభు యొక్క బోధ ఈ విధంగా ఉంది లోకసువార్త ద్వారా. Then fourthly, he was very critical of the people who were trying to judge other people. మరి ఆయన 4వదిగా మరి మిగతా వారు వేరే వారిని ఏ విధంగా తీర్పు తీరుస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నారు. You worldly do good things in this world. Worldly way you do good things. ఈ లోకానుసారంగా మీరు మంచి చేస్తున్నారు అనుకుంటున్నారు. That is very predominant in India mostly. మనం భారతదేశంలో మరి చాలా బయటకు కూడా కనిపిస్తుంది. When they make lot of money cheating other people. మరి మిగతా వారిని మోసం చేసి మరి వాళ్ళు డబ్బులు సంపాదించారు. And they bring something good for the people with war on the city. మరి అక్కడే ఆ డబ్బుతోనే మరి మిగతా వాళ్ళకి దాన ధర్మాలు చేస్తుంటారు. This is what the Lord does not appreciate. మరి ప్రభు దీన్ని ఎంత మాత్రం దాన్ని అంగీకరించడు. Be straightforward in the sight of the Lord. దేవుని యొక్క మరి సన్నిధిలో మరి మీరు ఎంతో సరిగ్గా ఉండాలి. And whatever you do is appreciated by the Lord, not by the people. అయితే నువ్వు చేసే పని అనేది ప్రభువు దాన్ని మరి మెచ్చుకునే విధంగా ఉండాలి కానీ మనుషులు మెచ్చుకునే దాంట్లో కాదు. So we have to be very careful when you walk in this earth, on this earth. అయితే ఈ లోకంలో మనం నడుస్తున్నప్పుడు మరి జీవించినప్పుడు మరి ఎంతో మనం శ్రద్ధగా ఉండాలి. It's a lot of lesson for us. మరి ఎంతో గొప్ప గుణపాఠం ఉంది. Listen to the word of God. దేవుని వాక్యాన్ని వినండి. Be careful what the Lord had done when he was on this earth. మరి ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పరిచర్య మరి ఆయన నడిచిన విధానం బోధించిందంతా మనం గమనించుకోవాలి. He sacrificed his life. మరి ఆయన యొక్క జీవితాన్ని ఆయన మరి సమర్పించున్నాడు. Jonah's message was able to transform one city. మరి యోనా చెప్పినటువంటి మాట అనేది ఒక పట్టణాన్ని మార్చివేసింది. But when the Lord spoke, the whole world is looking at him. మరి ప్రభు మాట్లాడిన ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తున్నది. Don't criticize people's behaviors.
మరి మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల యొక్క మరి మన ప్రవర్తన మనం విమర్శించుకోవాలి, correct through the word of God. అయితే వాక్యానుసారంగానే సరిచేయాలి. And the Lord really is so good to teach us whatever we have to do in this life. అయితే ప్రభు మరి ఎంతో మరి గొప్పవాడిగా మంచివాడుగా ఉంటాడు, ఎందుకంటే మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలనే విషయాలను కూడా ప్రభు మనకు బోధిస్తున్నాడు. Next week we'll see chapter 12 of Luke according to Gospel according to Luke. వచ్చే వారం లూకా సువార్త 12వ అధ్యాయం చూసుకుందాం. May God bless His word. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Loving and Heavenly Father, wonder-working God, we want to thank you, praise your name, teach us your word. Oh Lord, whatever you taught in the Gospel according to Luke are so edifying for us. Open our minds that we walk straight in the way you taught us. Oh Lord, we pray for the needs of the fellowship here. Oh Lord, teach us, guide us. We pray for the parents of Ravi coming on the 19th this month. Oh Lord, going to Virginia, give them safe travel mercies, no problem in traveling. And also their house closing on the 2nd of June. And their bid for the new house may go through without any hitch. Be with them, find a good job for Ravi. And Jyoti is looking forward for the day shift in her job. Be with that family, pray for Enoch. His exam is coming, final exam next week. Prepare him to excel in his studies. Pray for Prabhakar as he goes to India next month. Oh Lord, a concern about the daughter being alone here. Oh Lord, well, you will take care of her. We also pray for Shravan's visa to be, oh Lord, granted without any hitch. We also pray for Sandeep, his job. Protect him. Pray for Grace, oh Lord, as she is waiting for the test to take up on the 3rd of June and also 8th of June. Our travel to Denver may be fruitful. Pray for Roy, Peggy, pray for Lee in the hospital and also Valu in the rehab. Pray for Sandy and Noy for forthcoming travel to Europe. Be with us, all of us. Oh Lord, we pray for Lydia, for our house may be sold. We ask all these things in the name of our Lord and Savior, Jesus Christ. Amen. In the love of the Father, grace of the Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit be with us all now and forever. Amen. Amen. You are dismissed.